25 డిసెంబర్ 2024 ప్రాతఃమురళి మహావాక్యం. మధురమైన పిల్లలు, అడుగడుగున శ్రీమతంపై నడవడము ఇదే అన్నింటికన్నా ఉన్నతమైన చార్టు. ఏ పిల్లలకైతే శ్రీమతం పట్ల గౌరవం ఉంటుందో వారు మురళిని తప్పకుండా చదువుతారు. మధురమైన పిల్లలు, అడుగడుగున శ్రీమతంపై నడవడము ఇదే అన్నింటికన్నా ఉన్నతమైన చార్టు. ఏ పిల్లలకైతే శ్రీమతము పట్ల గౌరవము ఉంటుందో వారు మురళిని తప్పకుండా చదువుతారు. ప్రశ్న: ఈశ్వరుని పిల్లలైన మిమ్మల్ని ఏ ప్రశ్న ఎవరూ అడగలేరు. జవాబు: మీరు సంతోషంగా ఉన్నారా అని పిల్లలైన మిమ్మల్ని ఎవరూ అడగలేరు. ఎందుకంటే మేము సదా సంతుష్టముగా ఉన్నాము అని మీరు అంటారు. పరబ్రహ్మములో ఉండే ఆ తండ్రిని పొందాలి అన్న చింత ఉండేది. వారు లభించేశారు. ఇంకే విషయం గురించి చింతించాలి? మీరు రోగగ్రస్తులుగా ఉన్నా కానీ మేము సంతోషముగా ఉన్నాము అని అంటారు. ఈశ్వరుని పిల్లలకు ఏ విషయము యొక్క చింత లేదు. వీరిపై మాయదాడి జరిగింది అని తండ్రి గమనించినప్పుడు పిల్లలు సంతోషముగా ఉన్నారా అని అడుగుతారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: డెడ్ సైలెన్స్తో కూడిన సత్యాతి సత్యమైన ఆత్మిక యాత్రను చేయాలి. హంసో మంత్రాన్ని సదా గుర్తుంచుకోవాలి. అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. రెండో పాయింట్: మనసా వాచ కర్మన చాలా శుద్ధముగా ఉండాలి. లోపల ఎటువంటి అశుద్ధత ఉండకూడదు. అడుగడుగున అప్రమత్తంగా ఉండాలి. శ్రీమతముపై గౌరవము ఉంచాలి. వరదానము: నిర్మాణత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖాన్ని ఇచ్చే సుఖస్వరూప భవ. నిర్మాణత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖాన్ని ఇచ్చే సుఖస్వరూప భవ. వివరణ: మహానాత్మలైన మీ గుర్తు నిర్మాణత. ఎంతగా నిర్మాణ చిత్తులుగా అవుతారో అంతగా సర్వుల ద్వారా గౌరవము ప్రాప్తిస్తుంది. ఎవరైతే నిర్మాణులుగా ఉంటారో వారు అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వారు సుఖమిచ్చేవారిగా ఉంటారు. కావున ఎవరు సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారు సుఖాన్ని అనుభూతి చేయాలి. అందుకే బ్రాహ్మణ ఆత్మలైన మీ గాయనము సుఖసాగరుని పిల్లలు, సుఖస్వరూపులు, సుఖదేవులు. కావున అందరికీ సుఖాన్ని ఇస్తూ మరియు సుఖాన్ని తీసుకుంటూ వెళ్ళండి. ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇస్తే తీసుకోకండి. స్లోగన్: ఎవరైతే ఆత్మ అభిమానులుగా ఉంటారో వారే అందరికంటే గొప్ప జ్ఞానులు. ఎవరైతే ఆత్మాభిమానులుగా ఉంటారో వారే అందరికంటే గొప్ప జ్ఞానులు. ఓం శాంతి.